పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథం నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 28వ వచనము 4వ లైన్ అండి. రెండోసారి ప్రత్యక్ష మగును. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగుగాక. మీ అందరికీ మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నా. అంతా బాగున్నారండి? మీరందరూ బాగుండాలి. మీరందరి జీవితాలు, మీ కుటుంబాలు, మీ జీవితాలు దేవుడిచ్చే కృప పొందుకునే కుటుంబాలుగా, జీవితాలుగా మార్చబడునుగాక. మరలా యేసుక్రీస్తు ప్రభువారు రెండోసారి ఆయన ప్రత్యక్షమవుతున్నాడండి. మొదట ప్రత్యక్షమయ్యాడు. మొదట ఏ విధంగా వచ్చాడంటే ప్రాణం పెట్టడానికి వచ్చాడండి. రెండోసారి ఆయన ప్రత్యక్షత ఏది ఎందుకో తెలుసా? మనందరినీ ఆయనతో పాటు ఆయన రాజ్యములో ఉంచుకోవటానికి ఆయన రెండోసారి మరలా ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యే సమయానికి నువ్వు సిద్ధపడి ఉన్నావా? అక్క చెల్లితమ్ముడా, ఈ లోకము, లోకాశలన్నీ గతించిపోయే సమయం అనేది ఆసన్నమై ఉన్నది కాబట్టి ఆయన మరలా రెండోసారి ప్రత్యక్షమవుతున్నాడు. మొదట ప్రత్యక్షమయ్యాడు తన ప్రాణం పెడతానికి. రెండోసారి ప్రత్యక్షత అయ్యేది ఎందుకో తెలుసా? ఆయన ఎందుకు ఎవరైతే విశ్వాసము, రక్షణ, మారు మనసు, పాప క్షమాపణ పొంది ఎవరైతే ఉంటారో వారందరినీ మరల ఆయన రాజ్యములోకి తీసుకొని వెళ్ళటానికి ఆయన ప్రత్యక్షమవుతున్నాడు. ఆయన ప్రత్యక్షమయ్యే సమయంలో నువ్వు సిద్ధముగా ఉన్నావా? ఆయన ప్రత్యక్షతలో వెళ్ళే టయానికి సిద్ధముగా ఉన్నావా? లేక నరకానికి వెళ్ళటానికి సిద్ధముగా ఉన్నావా? ఏదో ఒకటి నువ్వు ఆలోచించుకో.